టుడే వచ్చేసి మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. పైథాన్లో డేటా టైప్స్ ఉన్నాయి. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే పైథాన్లో కూడా డేటా టైప్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డేటా టైప్ అంటే ఏంది? సో వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ ఈజ్ గోయింగ్ టు tell you the type of the data. Type of the data. సో డేటా టైప్ ఏం చెప్పిద్ది? ఆ డేటా ఏ టైపో చెప్పిద్ది. సపోజ్ నేను ఇక్కడ 5 అని రాశాను అనుకోండి. 5 అనేది డేటా. ఇది ఏ టైపు? ఇంటీజర్ టైపు. సపోజ్ నేను 4.7 అని రాశాను అనుకోండి. ఇది డేటా. ఇది ఏ టైపు? ఫ్లోట్ టైపు. సపోజ్ నేను స్ట్రింగ్ రాశాను అనుకోండి, హాయ్ అని. సో ఇది వచ్చేసి డేటా. మళ్ళీ మనకి ఇది ఏ టైపు? స్ట్రింగ్ టైపు. సో డేటా టైప్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ ది టైప్ ఆఫ్ ద డేటా. మీరు ఏదైతే డేటా ఇస్తారో అది ఏ టైపో డేటా టైప్ చెప్పిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా టైప్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డేటా టైప్? సో డేటా టైప్ యొక్క యూజ్ ఏంటిది? So if you want to convert data from one type to another type, then you can use the data type. So what is the use of data type? If you want to convert the data from one type to another type, then you can use the data type. So you can convert data from one type to another. సో ఈ కాన్సెప్ట్ నే మనం టైప్ కాస్టింగ్ అంటాం. కొంతమంది టైప్ కన్వర్షన్ అని కూడా అంటారు. సో దీన్నే మనం టైప్ కాస్టింగ్ అంటాం లేదా టైప్ కన్వర్షన్ అంటాము. సపోజ్ మీకు 4.5 ఇది ఫ్లోట్ డేటా. సో దీన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేయాలంటే నేను ఇంటితో టైప్ కాస్ట్ చేస్తాను. సో ఎనీవే ఈ కాన్సెప్ట్ తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చూసాము? వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ అంటే ఏంది? ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ ది టైప్ ఆఫ్ ద డేటా. మీరు ఇచ్చిన డేటా యొక్క టైప్ చెప్పేది డేటా టైపు. సో దాంతోపాటు డేటా టైప్ యొక్క యూజ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్, then you can use the data type. So converting the data from one type to another type is called the type casting. సో ఈ రోజు అయితే మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. పైథాన్లో ఉన్న డేటా టైప్స్ గురించి. టైప్ కాస్టింగ్ తర్వాత డేటా టైప్స్ అన్ని అయిపోయిన తర్వాత కవర్ చేస్తాను. సో మనకి పైథాన్లో ఏ డేటా టైప్స్ ఉన్నాయి? సో మనకి పైథాన్లో వేరియస్ డేటా టైప్స్ ఉన్నాయి. వేరియస్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి నాకు పైథాన్ నెంబర్స్. సో పైథాన్ నెంబర్స్నే కొంతమంది న్యూమరిక్ అని కూడా అంటారు. పైథాన్ నెంబర్స్ అన్నా న్యూమరిక్ అన్నా రెండు సేము. సో దీంట్లో మనకు వచ్చేసి ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. సో జనరల్గా మనకేంటి కాంప్లెక్స్ డేటా టైప్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండదు. సో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి బూలియన్ని మనం బూల్తో రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కలెక్షన్స్ ఉన్నాయి. సో కలెక్షన్లో మనకి ఏమున్నాయంటే లిస్ట్ ఉంది, టపుల్ ఉంది, సెట్ ఉంది, డిక్షనరీ ఉంది. సో కలెక్షన్లో ఈ డేటా టైప్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఈ డేటా టైప్స్ అన్ని కూడా బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో పైథాన్లో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఇవి. బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో మీరు వీటిని డైరెక్ట్గా వాడుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే. సో పైథాన్ నెంబర్స్ కానివ్వండి, బూల్ కానివ్వండి, స్ట్రింగ్స్ కానివ్వండి, కలెక్షన్స్ కానివ్వండి, అన్ని బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చెప్తున్నాను వినండి.
సో లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఈ కలెక్షన్ లో ఉన్న డేటా టైప్స్. ఇవి పైథాన్ బిల్ట్ ఇన్ కలెక్షన్ డేటా టైప్స్. ఇవి పైథాన్ బిల్ట్ ఇన్ కలెక్షన్ డేటా టైప్స్. ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే మనకి కలెక్షన్ అనే మాడ్యూల్ ఉంది, దాంట్లో కొన్ని అడ్వాన్స్డ్ కలెక్షన్స్ కి రిలేటెడ్ డేటా టైప్స్ కూడా ఉన్నవి. సో దానికోసమని నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా. సో ఇవన్నీ కూడా మనకి పైథాన్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో వీటితో పాటు మీరు ఇంపోర్ట్ అనేది కీవర్డ్, నెక్స్ట్ కలెక్షన్స్ అనేది మాడ్యూల్. సో దీంట్లో మనకి అడ్వాన్స్డ్ కలెక్షన్ డేటా టైప్స్ ఉంటాయి. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలనుకుంటే డిఐఆర్ అని పాస్ చేయొచ్చు. సో డిఐఆర్ ఏం చేసిద్దంటే దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్, మెథడ్స్ అన్ని ఇచ్చిద్ది. సో ఇక్కడ చూడండి మనకి మ్యాప్ ఉంది, చైన్ మ్యాప్ ఉంది, ఆర్డర్ డిక్ట్ ఉంది, యూజర్ డిక్ట్, యూజర్ లిస్టు. సో దీంతో పాటు క్యూ ఉంది, డిక్యూ ఉంది, ఓకే, నేమ్డ్ టపులు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి జనరల్గా ఎక్కువ శాతం పైథాన్ డెవలప్మెంట్లో, ఆటోమేషన్లో మనకి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ లైక్ లిస్టు, టపులు, సెట్, డిక్షనరీ ఇవే వాడతాము. సో మనకి పైథాన్లో ఉన్న బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అవే ఎక్కువగా వాడతాం. ఎక్స్పెషల్లీ మీరు కలెక్షన్స్కి వచ్చేలకు కూడా బిల్ట్ ఇన్యే మీకు సరిపోతుంది. సో మీరు మళ్ళీ వచ్చేసి ఇది వాడుకోవాల్సిన అవసరం రాదు, బట్ అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ చేయాల్సినప్పుడు అవసరం అయింది, అప్పుడు అవసరం అయితే వాడుకోండి. సో మనకి లింక్ లిస్ట్ ఉంటాయి, దాంతోపాటు క్యూ, మ్యాప్, ఇవన్నీ కూడా కంప్యూటర్ చదివిన వాళ్ళకి ఉంటుంది, సిఎస్సి, ఐటీ చదివిన వాళ్ళకి. సో ఇవి అడ్వాన్స్డ్ లెవెల్. సో మనం ఎక్కువగా వాడేవి ఇవే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పైథాన్లో ఉన్న బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఒక్కో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకునే ముందు మీకు డౌట్ రావాలి. సో ఇక్కడ అన్ని కవర్ అయినాయి, క్యారెక్టర్ డేటా టైప్ ఏమైంది అని అడగొచ్చు. సో పైథాన్ డస్ నాట్ హ్యావ్ ది క్యారెక్టర్ డేటా టైప్. పైథాన్ డస్ నాట్ హ్యావ్ ది character data type. No character data type in Python. So even single character is represented in a string. Even single character in a string is called the string. ఇక్కడ సో మీరు ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ లో పెట్టినా అది స్ట్రింగ్ అయ్యిద్ది, మోర్ దాన్ వన్ క్యారెక్టర్ పెట్టినా అది స్ట్రింగ్ అయ్యిద్ది. వేరే లాంగ్వేజ్ లో లాగా సింగిల్ క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ డేటా టైప్, మోర్ దాన్ వన్ ఉంటే స్ట్రింగ్ కాదు. సో మన క్యారెక్టర్ డేటా టైప్ లేదు. ఈవెన్ మీరు సింగిల్ క్యారెక్టర్ రాయాలి అనుకున్న స్ట్రింగ్స్ వాడుకోవచ్చు. సో ఈరోజు మనం పైథాన్ నెంబర్స్ గురించి, బూల్ గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. సో మనకి పైథాన్ నెంబర్స్లో న్యూమరిక్ అన్నా పైథాన్ నెంబర్స్ అన్నా సేమ్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. సో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సో ఇంట్ అంటే ఏంటి? మనం జనరల్గా ఇంటీజర్ అని పిలుస్తాం మ్యాథమెటిక్స్లో. సో మనం అదే పైథాన్లో దీన్ని ఇంట్ అని కాల్ చేస్తాం. ఈ డేటా టైప్ నేమ్ వచ్చేసి ఇంటూ. సో ఇంటీజర్ అంటే ఏంది మ్యాథమెటిక్స్లో? ఇంటీజర్ ఈజ్ ఏ whole number and does not contain fractional part or decimal point. సో ఇంటీజర్ అనేది హోల్ నెంబరు. సో దీంట్లో మనకి ఫ్రాక్షనల్ పార్ట్ కానీ డెసిమల్ పాయింట్ కానీ ఉండదు. సో ఇప్పుడు నేను 5 అని రాశాను అనుకోండి, ఇది ఇంటీజరు. సో మనకు ఓన్లీ ఇంటీజరే ఉంది, ఇక్కడ డెసిమల్ పాయింటే వాళ్ళ. సో దాంతోపాటు ఇంటీజర్స్ అనేవి మనకి పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది. సో మనకి +5 అన్న ఇంటీజరే, -5 అన్న ఇంటీజరే, ఈవెన్ 0 అయినా ఇంటీజరే. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దీంతో పాటు మనకి పైథాన్లో ఇంటీజర్కి అంటే ఇంటికి ఎక్స్పెషల్లీ రేంజ్ ఏం లేదు. మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తే ఇంట్లో మీరు 32,000
768 టు 32,767 ఈ రేంజ్లోనే వాల్యూ ఇవ్వాలి. దాంతోపాటు 2 బైట్స్ 4 బైట్స్ ఆక్యుపై చేసింది. అంతకంటే పెద్ద నెంబర్ అయితే మీరు లాంగో ఏదో వాడుకుంటారు. పైథాన్లో అలా కాదు. సో ఇంటీజర్ మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. దానికి సైజ్ లిమిటే ఉండదు. ఎంత పెద్దదైనా ఇవ్వచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మెమరీ ఈజ్ అవైలబుల్ యూ కెన్ గివ్ ది బిగ్ నెంబర్. సో మనకి పైథాన్లో మెమరీ అవైలబుల్ ఉంటే మీరు ఇంటీజర్గా ఎంత పెద్ద నెంబర్నైనా రిప్రజెంట్ చేయొచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికి రేంజ్ ఏమి ఉండదు, సైజ్ లిమిట్ కూడా ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటీజరు ఇమ్యూటబుల్. ఇంటీజర్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంది? యూ కెనాట్ చేంజ్ ది వాల్యూ. వన్స్ యూ క్రియేట్ యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. దాన్నే ఇమ్యూటబుల్ అంటాం. మ్యూటబుల్ అంటే ఏంది? వన్స్ యూ క్రియేట్ యూ కెన్ చేంజ్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే వన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేము. సో ఇప్పుడు నేను చూడండి a = 5 అని రాస్తా. ఇది మెమరీలో 5 అనేది 100 అనే లొకేషన్లో ఏ పాయింట్ చేస్తూ ఉంటుంది. సో నేను ఈ ఏలోకి మళ్ళీ 6 వేసాను అనుకోండి. సో ఈ ప్లేస్లో ఈ 5 అనే వాల్యూ చేంజ్ అవ్వదు. ఏ రెఫరెన్సే చేంజ్ అయ్యిద్ది. అప్పుడేమైద్ది? ఏ దీన్ని పాయింట్ అవ్వకుండా 6ని పాయింట్ అయితే అది 200 లొకేషన్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉన్న వాల్యూ అనేది చేంజ్ చేయలేము. దాన్నే ఇమ్యూటబుల్ అంటాం. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేము. ఓకే. సో దాంతోపాటు మనకి ఇంటీజర్స్ అంటే ఇంటూ వాడి మనం అన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. అన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సో మీరు ఎడిషన్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు, ఓకే, డివిజన్ చేసుకోవచ్చు, మాడ్యులస్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఎక్స్పోనెన్షియల్ అన్నీ చేసుకోవచ్చు. సో మనం ఆ డేటా ఏ టైప్ చెక్ చేయాలంటే మనం ఆల్రెడీ చూసాం కదా. టైప్ అనే ఫంక్షన్కి వాడుకుంటే ఆ డేటా ఏ టైపో చెప్పిద్ది. టైప్ ఆఫ్ ఆ వాల్యూ వేరియబుల్లో పాస్ చేస్తే మనకి అది రిటర్న్ చేసిద్ది ఏ టైప్ అనేది. సో దాంతోపాటు దాని మెమరీ అడ్రస్ చూసుకోవాలంటే మనం ఐడి ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో ఇది థియరిటికల్గా. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే. సో నేను వేరియబుల్స్ అప్పుడు కూడా మీకు క్లియర్గా చెప్పాను. సో పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. So you no need to declare any variable. As soon as you define it, it is going to decide the type of the variable. Suppose నేను ఒక వాల్యూని అసైన్ చేస్తే ఆ వేరియబుల్ యొక్క టైపు వాల్యూని బట్టి డైనమిక్గా డిసైడ్ అయ్యింది. మీకు చెప్పాను. సపోజ్ నేను a = 20 అని రాస్తే ఇక్కడ ఏం జరిగిద్ది? మనం ముందుగానే డిక్లేర్ చేయాల్సిన పని లేదు వేరియబుల్ టైపు. సో మనం జస్ట్ డిఫైన్ చేస్తే చాలు. సో మీరు ఎప్పుడైతే a = 20 అని రాశారనుకోండి, అది మెమరీలో క్రియేట్ అయింది. సో 20 అనేది వాల్యూ, ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, a అనేది వేరియబుల్. సో ఇక్కడ ఈ వాల్యూని బట్టి మనం పాస్ చేసే వాల్యూని బట్టి ఈ వేరియబుల్ యొక్క టైప్ డిసైడ్ అయ్యిద్ది. మీకు ఆల్రెడీ చెప్పాను, రీఐటరేట్ చేస్తున్నా. యూ నో నీడ్ టు డిక్లేర్. You can just define saying variable name equal to assignment operator value. ఆ వాల్యూ ఇంటీజర్ అయితే ఆ వేరియబుల్ ఇంట్ అయింది, ఫ్లోట్ అయితే ఫ్లోట్ టైప్ అయింది. సో చూడండి ఏ అంట 20 వచ్చింది. సో దీని టైపు చెక్ చేసుకోవచ్చు. మనం టైప్ ఫంక్షన్లోకి ఆబ్జెక్ట్ ఏదైనా పాస్ చేసుకోవచ్చు. సో మనకి ఇది ఇంటీజర్ క్లాస్ టైపు. సో మీకు ఇక్కడ 20 అనేది ఇంటీజర్ క్లాస్కి ఆబ్జెక్టు. ఇది ఇంటీజర్ క్లాస్. సో మనకి ఇక్కడ ఏమైంది? ఇంటీజర్ అనేది ఒక క్లాస్ ఉంది పైథాన్లో. సో ఆ క్లాసులో మనకి ఇంటీజర్స్ అన్ని ఎలా వర్క్ అవ్వాలనేది ఒక బిహేవియర్ అనేది ఈ క్లాస్లో క్రియేట్ అయి ఉంటుంది. సో ఈ క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్టే ఇన్స్టాన్స్ అంటాం. సో ఇక్కడ 20 అనేది ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్. సో ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకున్నాం? మనం ఇంట్ అనే క్లాస్ నుంచి క్రియేట్ చేసుకున్నాం. సో అందుకనే పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇంటీజర్ ఆబ్జెక్టే, ఫ్లోట్ ఆబ్జెక్టే, స్ట్రింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మీకు ఏం చెప్పాను? ఇంటీజర్గా మీరు పాజిటివ్ నెంబర్ ఇచ్చుకోవచ్చు,
లేదా ఏదన్నా నెగిటివ్ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా ఇంటీజరే, టైప్ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం 0 అయినా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా ఇంటీజరే, టైప్ చెక్ చేద్దాం. ఇది కూడా ఇంటీజరే. సో దీంతో పాటు మీకు ఏం చెప్పాను, సైజ్ ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, సైజ్ లిమిట్ ఏం లేదని చెప్పాను కదా. d ఈక్వల్ టు, నేను చాలా పెద్ద నెంబర్ ఇస్తున్నా చూడండి, మీకేం ప్రాబ్లం ఉండదు, ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. సో దీని టైప్ చెక్ చేసుకున్నా మీకు ఇంటీజర్ అనే వచ్చింది. సో మనకి పైథాన్లో ఇంటీజర్కి ఒక రేంజ్లో ఎంత వాల్యూ ఇవ్వాలని లిమిట్ ఏం లేదు, కన్స్ట్రైంట్ లేదు, ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. సైజు మెమరీ అవైలబుల్ ఉంటే ఎంత పెద్దదైనా నెంబర్ ఇచ్చుకోవచ్చు, సైజ్ లిమిట్ కూడా ఉండదు. ఇది ఇంపార్టెంట్. సో మనం ఏవైతే థియరిటికల్గా చూసామో అన్ని కవర్ చేసాం. సో నీకు a ఈక్వల్ టు 20 ఉంది. సో నేను a ఈక్వల్ టు 30 అంటే మనకి 20 అనేది చేంజ్ అవట్లా, మళ్ళీ 30 అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది. మీకు చెప్పా కదా 5, 6కి చెప్పా కదా, సేమ్ అలానే ఇక్కడ 20 ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వాల్యూని చేంజ్ అవట్లా. సో అందుకనే ఇంటీజర్ అనేది ఇన్యూటబుల్, దాన్ని చేంజ్ చేయలేవు. సో దీంతో పాటు మనం ఇంటిని టైప్ కాస్టింగ్ వాడుకుంటాం. టైప్ కాస్టింగ్ అప్పుడు చెప్తాను. సో మీకు ఫ్లోట్ వాల్యూ పాస్ చేసి ఇంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎనీవే నేను అది తర్వాత చెప్తాను. మీరు కనుక మెమరీ లొకేషన్ చూసుకోవాలనుకుంటే ఏది చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో కావాలంటే a ఈక్వల్ టు 20 అంటే ఇది మెమరీ. ఓకే. నేను మళ్ళీ a ఈక్వల్ టు 30 అన్నప్పుడు మెమరీ లొకేషన్ చేంజ్ అయ్యింది చూడండి. ఓకే, చేంజ్ అయింది చూడండి, లాస్ట్ 4 డిజిట్స్. సో అది, సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత యూ కెనాట్ చేంజ్ ఇట్. సో ఇది ఇంటీజర్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. సో దీన్నే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అని కూడా అంటాము. సో ఏ నెంబర్కి అయితే ఇంటీజర్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ రెండు ఉంటాయో దాన్నే ఫ్లోట్ నెంబర్ అంటాము. సో మనం ఫ్లోట్ నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి కంపల్సరిగా ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది, లేదా మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 5.6 అంటే 5 అనేది ఇంటీజర్ పార్ట్, 6 అనేది ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం, ఫ్రాక్షనల్ పార్ట్. సో మనకి పైథాన్లో ఫ్లోట్ డేటా టైప్ ఉంది. సో దీన్నే మనం ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటాం. సో మీరు ఎప్పుడైనా ఫ్లోట్ నెంబర్ని క్రియేట్ చేయాలంటే పైథాన్లో లేదా మ్యాథమెటిక్స్లో అయినా కానీ మనం డెసిమల్ పాయింట్ వాడతాం లేదా ఫ్రాక్షనల్ పార్ట్ వాడతాం. సో ఏ నెంబర్కైనా ఇంటీజరు ఫ్రాక్షనల్ పార్ట్ రెండు ఉంటే దాన్నే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటాము. సో దీన్ని ఫ్లోట్ డేటా టైప్తో రిప్రజెంట్ చేస్తాం. సో దీనికి కూడా మనకి కన్స్ట్రైంట్ ఏం లేదు, ఈ నెంబరే ఇవ్వాలని, ఈ రేంజ్లో ఇవ్వాలని కన్స్ట్రైంట్ లేదు, ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వచ్చు. బట్ సైజ్ కన్స్ట్రైంట్ ఉంది. సో మ్యాక్సిమం మీరు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా అది ట్రంకేట్ చేసి 24 బైట్స్లో ఆక్యుపై అయ్యే నెంబర్గానే రిప్రజెంట్ చేసింది. సో మీరు 6.956 ఇలా ఇచ్చుకుంటూ పోతే సో 24 బిట్స్లో ఎంత పట్టిద్దో అంతే తీసుకొని మిగతా నెంబర్ని రౌండ్ ఆఫ్ చేసిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటీజర్కి సైజ్ లిమిట్ లేదు, ఫ్లోట్కి అయితే మ్యాక్సిమం 24 బిట్సే. బట్ మీరు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా అది రౌండ్ ఆఫ్ చేసిద్ది. సో దాంతోపాటు మనకి ఫ్లోట్ కూడా సేమ్ ఇంటీజర్ లాగానే ఇమ్యూటబుల్. సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేము. సో దాంతోపాటు మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఫ్లోట్ వాడుకొని చేయవచ్చు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అన్నీ చేసుకోవచ్చు. ఎనీవే ఆపరేటర్స్ అప్పుడు కవర్ చేస్తాను. సో మీరు ఇంటూ ఫ్లోట్ కలిపైన అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోట్ అనేది టైప్ కాస్టింగ్ కూడా వాడుకోవచ్చు. సపోజ్ మీరు ఇంటీజర్ పాస్ చేస్తే దీన్ని ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనం పాస్ చేసిన ఫ్లోట్ నెంబర్ ఏ టైపో చెక్ చేసుకోవాలనుకుంటే మనం టైప్ ఫంక్షన్ వాడతాం. ఐడి ఫంక్షన్ ఏమో మెమరీ అడ్రస్ని
తెలుసుకోవడం కోసం అని ఐడి ఫంక్షన్ కూడా వాడతాము. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఇంటీజర్ లాగానే ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇంటీజర్కి సైజ్ లిమిట్ ఉండదు, ఫ్లోట్కి వచ్చేసి 24 బైట్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు నేను a = 5.6 అంటే అగైన్ సేమ్, నేను డిక్లేర్ చేయాల్సిన పని లేదు. పైథాన్లో డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఈ వాల్యూ ఏ టైపు ఫ్లోట్ కాబట్టి ఈ ఏ కూడా ఫ్లోట్ అయ్యింది. ఓకే, సో దాంతోపాటు మనం ఫ్లోటింగ్ నెగిటివ్లో ఇవ్వచ్చు, పాజిటివ్లో ఇచ్చుకోవచ్చు. ఈవెన్ మనం 0 వాల్యూ కూడా ఫ్లోటింగ్లో ఇవ్వచ్చు. సో 0 అన్నా 0.0 అన్నా రెండు సేమ్. మీరు ఫ్లోట్గా రిప్రజెంట్ చేయాలంటే దాంట్లో ఫ్రాక్షనల్ పార్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో సి కూడా 0.0. సో ఇది కూడా వచ్చేసి మనకి ఫ్లోట్ డేటా టైప్. సో అగైన్ ఫ్లోట్ కూడా ఇమ్యూటబుల్, వన్స్ యూ క్రియేట్ యూ కెనాట్ చేంజ్ ఇట్. ఓకే, సో టైప్ చెక్ చేసుకోవడానికేమో టైప్ ఫంక్షన్ వాడుకుంటాం. సో దాంతోపాటు కావాలంటే టైప్ కాస్టింగ్ చేసుకోవచ్చు. సో మనం ఫ్లోట్లోకి టైప్ కాస్ట్ చేసుకోవాలనుకుంటే ఫ్లోట్ ఇస్తాము, దేంట్లో టైప్ కాస్ట్ చేయాలంటే దాంట్లోకి ఇస్తాం, ఇక్కడ వాల్యూ పాస్ చేస్తాం. ఎనివే తర్వాత కవర్ చేస్తాం. సో దీంతో పాటు ఎనివే ఆపరేటర్స్ వచ్చినప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి కూడా అప్పుడు డీటెయిల్డ్గా కవర్ చేస్తాం. సో ఇది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ గురించి. సో పైథాన్ నెంబర్స్లో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి కాంప్లెక్స్. సో మనకి పైథాన్లో కాంప్లెక్స్ డేటా టైప్ కూడా ఉంది. జనరల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ కాంప్లెక్స్ డేటా టైప్ అనేది ఉండదు. సో ఈ కాంప్లెక్స్ డేటా టైప్లో మనకి ఆ నెంబరు 2 పార్ట్స్కి ఉంటుంది. రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ రెండు ఉంటాయి. ఇమాజినరీ పార్ట్ మ్యాథమెటిక్స్లో ఎలా రాస్తారు కాంప్లెక్స్ నెంబర్ని? నేను a+ib అని రాస్తాను. ఈ i అనేది ఇమాజినరీ పార్ట్ని రిప్రజెంట్ చేసింది. సో ఇదేమో ఇమాజినరీ పార్ట్, ఇదేమో రియల్ పార్ట్. పైథాన్లో ఎలా చేయము? పైథాన్లో కాంప్లెక్స్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే a+bj అంటాం. సో ఈ j అనేది స్మాల్ అయినా ఇవ్వచ్చు, క్యాపిటల్ అయినా ఇవ్వచ్చు. ఈ j అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి తీసుకున్నారు. ఓకే, సో నేను పైథాన్లో కాంప్లెక్స్ నెంబర్ రాయాలి అంటే 4+5j, స్మాల్ అయినా రాసుకోవచ్చు, క్యాపిటల్ అయినా రాసుకోవచ్చు. అలా అని 4+j అని రాయలేము. ఈ j అనేది ఇక్కడే రావాలి, ఇక్కడ రాకూడదు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటు దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. సో మళ్ళీ మనకి కాంప్లెక్స్ నెంబరు ఎంత పెద్దదైనా రాసుకోవచ్చు. సో దీనికి కూడా ఒక సైజ్ ఉంది. ఓకే, 32 బైట్స్ ఉంది, అంతవరకే అలౌ చేసిద్ది. ఎనీవే ఇది కూడా చూపిస్తాం. సో దీంతో పాటు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి పైథాన్ డెవలప్మెంట్లో ఆటోమేషన్లో ఎక్కువగా వాడాం. ఎక్కడ వాడతాం మరి? సిగ్నల్ ప్రాసెసింగ్లో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, సైంటిఫిక్ రీసెర్చ్లో, వీటిల్లో వాడుతుంటాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎక్స్పెషల్లీ మనం ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఏసీ ఆల్టర్నేటివ్ కరెంట్ అనాలసిస్కి, సిగ్నల్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఈ స్టఫ్ అంతా కూడా మనం కాంప్లెక్స్ నెంబర్స్ని వాడుకుంటాం. సో జనరల్గా పైథాన్ డెవలప్మెంట్ ఆటోమేషన్లో ఎక్కువగా వాడము. సో ఎక్కువగా మనం కూడా వాడము. సో ఎక్కువగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, సైంటిఫిక్ రీసెర్చ్కి, సిగ్నల్ ప్రాసెసింగ్లో వాడుకుంటారు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో మనం కాంప్లెక్స్ నెంబర్స్ని 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఒకటేమో నేను చెప్పినట్టు రియల్ పార్ట్ 4+6j ఇలా ఇచ్చుకోవచ్చు. C1 దీని టైప్ వచ్చేసి
కాంప్లెక్స్ ఇలా ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసి కాంప్లెక్స్ యొక్క ఆబ్జెక్టు. సో ఈ ఆబ్జెక్ట్కి కాంప్లెక్స్ క్లాస్ యొక్క బిహేవియర్ ప్రాపర్టీసే ఉంటాయి. సో దీంట్లో ఉన్న బిహేవియర్ ప్రకారమే ఈ ఆబ్జెక్ట్ వర్క్ అయ్యింది. నెక్స్ట్ మీరు C2 ఈక్వల్ టు ఇక్కడ స్మాల్ జే కదా, క్యాపిటల్ జే కూడా ఇవ్వచ్చు, నో ఇష్యూస్. సో దిస్ విల్ ఆల్సో విల్ వర్క్. ఓకే, సో అలా కాకుండా మీరు వచ్చేసి C3 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ జే ముందిస్తానంటే వర్క్ అవ్వదు, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. స్మాల్ జే అయినా క్యాపిటల్ జే అయినా ముందిస్తే తీసుకోదు, లాస్ట్ ఇవ్వాలి. మళ్ళీ మ్యాథమెటిక్స్లో లాగా ఐఓ అన్నా వర్క్ అవ్వదు. సో నేను వచ్చేసి 6 ప్లస్ I7 అన్నా వర్క్ అవ్వదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఐతో రిప్రజెంట్ చేస్తారు, ఇక్కడ జేతో రిప్రజెంట్ చేస్తారు. మీరు లోవర్ కేస్ జే అని ఇచ్చుకోవచ్చు, అప్పర్ కేస్ జే అయినా ఇచ్చుకోవచ్చు. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఇన్స్పైర్ అయింది. ఫైన్. సో నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు C1 ఇది ఉంది కదా, C1 డాట్. సో దీంట్లో మనకు కావాలనుకుంటే రియల్ పార్ట్లో ఉన్న నెంబర్ని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే C1 డాట్ రియల్ అనేది ప్రాపర్టీ, అది ఇస్తే మీకు రియల్ పార్ట్ రిట్రీవ్ అయింది. సో మనకి రియల్ పార్ట్ వచ్చేసి 4. సో ఇక్కడ రియల్ ఇమాజినరీ నెంబర్స్ మనం రిట్రీవ్ చేసినప్పుడు ఫ్లోటింగ్ పాయింట్లో చూపిస్తాయి. దో మీరు ఇంటీజర్ ఇచ్చినా అవి ఫ్లోట్ లాగా చూపిస్తాయి. మీకు ఇమాజినరీ పార్ట్ కావాలనుకుంటే IMAG అని ఇస్తే ఆ ఇమాజినరీ పార్ట్లో ఉన్న నెంబర్ వస్తుంది, జే రాదు. సో దిస్ ఇస్ జస్ట్ ఇండికేషన్ యూజ్డ్ ఫర్ ది ఇమాజినరీ పార్ట్. నెంబర్ వచ్చేసి ఇదే, రియల్ పార్ట్లో 4 ఉంది, ఇమాజినరీ పార్ట్లో 6 ఉంది. సో ఇది రిటర్న్ చేసినప్పుడు మనకి ఫ్లోటింగ్ పాయింట్లో ఇచ్చింది. సో దీంతో పాటు C1 డాట్ కాంజుగేట్ అని ఒక ఫంక్షన్ ఉంది. సో దీని హెల్ప్ కూడా చూద్దాము. సో హెల్ప్లోకి పాస్ చేస్తే మనకి డీటెయిల్స్ వస్తాయి. సో ఇదేం చేసిద్దంటే ఆ నెంబర్ని, ఆ కాంప్లెక్స్ నెంబర్ని కాంజుగేట్ చేసి రిటర్న్ చేసింది. కాంజుగేట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి 4 ప్లస్ 6J ఉంది కదా, ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ని చేంజ్ చేసిద్ది. ప్లస్ ఉంటే మైనస్ చేసిద్ది, మైనస్ ఉంటే ప్లస్ చేసిద్ది. ఇప్పుడు నీకు C1 ఏముంది, ఇది ఉంది. C1 డాట్ కాంజుగేట్ అంటే నేనేం చెప్పాను, ఆ ఇమాజినరీ పార్ట్లో ప్లస్ ఉంటే మైనస్ చేసిద్ది. చూడండి, అదే మీకు ప్లస్ ఉంది అనుకోండి, ఈ నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మైనస్ చేసింది. సో ఎక్కువగా వాడడం జస్ట్ ఉందని తెలియటం కోసం. సో ఇప్పుడు ఏంది, ఇప్పటివరకు మనం కాంప్లెక్స్ నెంబర్ని 1 వేలోనే క్రియేట్ చేసాం. ఇంకొక వే కూడా ఉంది. సో అది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, మీకు కాంప్లెక్స్ అనేది క్లాస్ ఉంది, సో దాంట్లో కన్స్ట్రక్టర్ ఉంది, దాన్ని వాడుకోనైనా క్రియేట్ చేయొచ్చు. సో దీని గురించి చెప్తాను చూడండి. సో మనకి కాంప్లెక్స్ అనేది క్లాసు, ఈ కన్స్ట్రక్టర్ వాడుకోనైనా క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో మీరు రియల్ డిఫాల్ట్గా 0 మీరు పాస్ అయిపోతే, ఇమాజినరీ డిఫాల్ట్గా 0. క్రియేట్ ఎ కాంప్లెక్స్ నెంబర్ ఫ్రమ్ ఎ రియల్ పార్ట్ అండ్ అన్ ఆప్షనల్ ఇమాజినరీ పార్ట్. ఓకే, సో ఇక్కడ ఆప్షనల్ ఇమాజినరీ పార్ట్ అనేది ఎందుకు ఇచ్చారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ముందు మనం జస్ట్ ఎంటీగా క్రియేట్ చేస్తే 0 ప్లస్ 0J. సో మళ్ళీ 0 చూపేదు, 0J గానే రిప్రజెంట్ చేసింది. సో కాంప్లెక్స్ 2 అని ఇస్తే ఇది రియల్ గానే తీసుకుంటుంది. అప్పుడు ఆప్షనల్ నువ్వు ఇవ్వలేదనుకో, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఇవ్వలేదనుకోండి, అది ఆప్షనల్ కాబట్టి ఈ కేసులో అది 0గా తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ఇవ్వలేము, ఇస్తే రియల్ పార్ట్ ఇవ్వాలి, లేకపోతే 2 ఇవ్వాలి. మీరు జస్ట్ ఒకటి ఇస్తే అది రియల్ నెంబర్ గానే తీసుకుంటుంది, రియల్ గానే తీసుకుంటుంది. ఓకే, సో బట్ మనమైతే ఓన్లీ ఇమాజినరీ ఇవ్వాలంటే మనం ఆర్గ్యుమెంట్ వాడుకొని ట్రై చేసుకోవచ్చు. ఇమాజ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తాం. సో ఇప్పుడు ఏమైంది, అది రియల్ నెంబర్ లాగా తీసుకోదు. సో ఇది ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే, మీరు నార్మల్గా 4 ప్లస్ 5J అనే నార్మల్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కాంప్లెక్స్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ వాడుకొని
వాడుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఇది కాంప్లెక్స్ నెంబర్స్ గురించి. ఇన్ కేసు మనం గన కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఏదన్నా ఆపరేషన్స్ చేయాలనుకోండి, అడ్వాన్స్డ్ ఆపరేషన్స్. సో మనకి ఇంపోర్ట్ సి మ్యాథ్ అని ఉంది. సో ఇంపోర్ట్ అనేదేమో కీవర్డ్, సి మ్యాథ్ అనేది మాడ్యూల్. దీని హెల్ప్ చూద్దాం. సో బేసికల్గా ఇది వచ్చేసి ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ మాడ్యూల్ ప్రొవైడ్ యాక్సెస్ టు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్. సో మీరు ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఏదన్నా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు సి మ్యాథ్ మాడ్యూల్ని వాడుకోవచ్చు. సో దీంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, యాట్రిబ్యూట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డైరెక్టరీలోకి డిఐఆర్లోకి ఆ మ్యాథ్ మాడ్యూల్ని పాస్ చేయొచ్చు. సపోజ్ మీకు మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఉంది. సో మీరు ఇది కాంప్లెక్స్ నెంబర్స్ మీద అప్లై చేయొచ్చు. సో 4 + 6j అని ఇస్తాం. సో ఇది స్క్వేర్ రూట్ కనుక్కొని రిటర్న్ చేసింది. సో ఇది ఉందని తెలియడం కోసం మనం మామూలుగానే కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్కువ వాడడం, సి మ్యాథ్ అసలు వాడము. సో ఇన్ కేస్ మీకు ఉందని తెలియడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంతో పాటు కాంప్లెక్స్ నెంబర్ అనేది మీరు C1 = 4, 5, 6. సో ఇలా ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వచ్చు. బట్ ఇది ఏం చేసిద్దంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఇది ట్రంకేట్ చేసిద్ది. దీని సైజ్ వచ్చేసి కూడా మనం ఎనీవే కొద్దిసేపట్లో చెక్ చేస్తాం. సైజ్ ఫంక్షన్ గురించి కూడా చూద్దాం. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ గురించి. సో మనం పైథాన్ నెంబర్స్లో ఉన్న అన్ని డేటా టైప్స్ గురించి చూసాము. సో మనకి పైథాన్లో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి బూలియన్. సో బూలియన్ని బూల్తో రిప్రజెంట్ చేస్తారు పైథాన్లో. సో మనకి బూలియన్లో ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, ట్రూ, ఫాల్స్. ఇది ఎక్కడ ఎక్కువగా వాడతారంటే మీరు ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు దాని యొక్క ట్రూత్ వాల్యూని తెలుసుకోవడం కోసం బూలియన్ ఉపయోగపడుద్ది. సో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఈ బూలియన్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం. నాకు 4 < 5 ఉంది. సో ఇదేంటిది, రిలేషనల్ ఆపరేటర్ వాడి సో ఈ రెండిట్లో ఏది పెద్దదో చెక్ చేస్తున్నాం. 4 < 5 అంటే ఏంది, 4 కంటే 5 పెద్దది కాబట్టి ఇది ట్రూగా ఎవాల్యుయేట్ అయింది. సో దీంతో పాటు ఇది ఒక ఎక్స్ప్రెషన్ కదా. సో ఫైనల్గా ట్రూ ఆర్ ఫాల్స్ ఎవాల్యుయేట్ చేసిద్ది. అదే నేను 4 < 5 అంటే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. నెక్స్ట్ మనం దీన్ని ఇంకొక ఎక్స్ప్రెషన్ రాసామనుకోండి లాజికల్ ఆపరేటర్స్ వాడి, ట్రూ అండ్ ట్రూ. సో ఇది ఫైనల్గా ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. ట్రూ అండ్ ట్రూ ట్రూ అయింది. సో లేదా మనం 1 అండ్ 0 రాసుకోవచ్చు. సో ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఫైనల్గా ఎవాల్యుయేట్ చేసి అది ట్రూవో ఫాల్సోగా రిటర్న్ చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం బూలియన్ వాల్యూ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఫైనల్గా అది బూలియన్ వాల్యూగా రిటర్న్ చేసిద్ది. ఫైనల్గా అది ట్రూవో ఫాల్సో అయ్యిద్ది. సో దీన్ని మనం కండిషన్స్లో లూప్స్లో వాడుకుంటాం. సో మీరు కనుక చూస్తే ఈ బూలియన్ని అంటే బూల్లో ఉన్న ట్రూ ఫాల్స్ ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసినా ఇదో అదో వస్తుంది. సో ఎక్కువగా మనం ఇఫ్ కండిషన్స్లో దాంతోపాటు లూప్స్లో వాడుకుంటాం. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్స్ ఇస్తాము, ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి ట్రూ ఓ ఫాల్సో రిటర్న్ చేసిద్ది. ట్రూ అయితే ఆ కండిషను ఎగ్జిక్యూట్ అయింది, లేదా ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఫాల్స్ అయితే ఆ లూప్ క్విట్ అయింది. ఇఫ్ కండిషన్ అయితే ఆ ఇఫ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఫైనల్గా మనకి ఇది ట్రూత్ వాల్యూని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడింది. సో మీరు పైథాన్లో ఎక్స్ప్రెషన్స్ రాసినప్పుడు దాని యొక్క ట్రూత్ వాల్యూని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడింది. సో మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఫైనల్గా ట్రూ ఓ ఫాల్సోగా ఎవాల్యుయేట్ అయింది. ఇది ఎక్కువగా ఇఫ్ కండిషన్లు ట్రూ ఫాల్స్ని బేస్ చేసుకొనే వర్క్ అవుతాయి. లూప్స్ కూడా ట్రూ ఫాల్స్ని బేస్ చేసుకొనే వర్క్ అవుతాయి. సో
మీకు తెలియాలి కదా ఏది ట్రూతీ వాల్యూ అనేది. ట్రూతీ వాల్యూ ఉంటది. ఇంకోటి ఫాల్సీ వాల్యూ ఉంటది. ట్రూతీ వాల్యూ అంటే ఏంది? నాన్ జీరో నెంబర్స్. నాన్ జీరో నెంబర్స్ అన్ని ట్రూతీ వాల్యూస్. నాన్ ఎంప్టీ వాల్యూస్ కూడా ట్రూతీ వాల్యూసే. సో దాంతో పాటు మీరు లిస్ట్ పాస్ చేసిన, ఇంటీజర్ పాస్ చేసిన, నార్మల్‌గా టపుల్ పాస్ చేసిన ఇవన్నీ కూడా మనకి ట్రూతీ వాల్యూగానే తీసుకుంటది. సో నాన్ జీరో వాల్యూ ఏదైనా ట్రూత్‌గానే తీసుకుంటది. నాన్ ఎంప్టీ వాల్యూ ఏదైనా ట్రూగానే తీసుకుంటది. దాంతో పాటు మీకు లిస్ట్‌లో వాల్యూ, ఇంటీజర్‌లో వాల్యూ ఉందనుకోండి, అది ట్రూత్ వాల్యూగానే తీసుకుంటది. బట్ ఫాల్స్ వాల్యూస్ అంటే ఏంటి? ఫాల్స్ వాల్యూస్‌గా దేన్ని కన్సిడర్ చేసిద్దంటే 0, 0.0 నన్నును కూడా ఫాల్స్‌గానే కన్సిడర్ చేసిద్ది. సో దాంతో పాటు మీరు ఎంప్టీ లిస్ట్ గాని, ఎంప్టీ స్ట్రింగ్ గాని, ఈవెన్ ఏదైనా ఎంప్టీ సెట్ అయినా ఇవన్నిటిని కూడా మనకి ఫాల్స్ వాల్యూగా ట్రీట్ చేసిద్ది. మీకు తెలియాలి కదా ఏది ట్రూత్ వాల్యూగా, ఏది ఫాల్స్ వాల్యూగా ట్రీట్ చేసిద్దని. దానికోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎనీవే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం ప్రోగ్రాములు రాస్తూ ఎళ్ళే కొంది మీకు అర్థం అవుతా ఉంటది. సో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మళ్ళీ మీరు టైప్‌ని డిక్లేర్ చేయాల్సిన పని లేదు. B1 ట్రూ అంట. సో ఈడ ట్రూ అనేది కీవర్డ్ క్లియర్‌గా గమనించండి. ఇది ఫస్ట్ క్యారెక్టర్ టీ క్యాప్స్. అదర్‌వైజ్ తీసుకోదు ఎర్రర్ వస్తది. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. B1 టీ క్యాప్స్ ఇవ్వాలి. సో ఇది కీవర్డ్. మనం ఆల్రెడీ కీవర్డ్స్ అప్పుడు కూడా చూసాము. ఎంటర్ కొడుతున్నా. B1 అనేది ట్రూ. సో దీని టైప్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది బూల్. బూల్ క్లాస్ టైప్. సో ఇది ట్రూ అనేది బూల్ క్లాస్ యొక్క ఆబ్జెక్టు. సో ఇది బూల్ క్లాస్‌లో ఉన్న బిహేవియర్‌ని బట్టి దీంట్లో ఉన్న ఫంక్షనాలిటీ వర్క్ అయ్యిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి మీకేం చెప్పాను? B2 ఫాల్స్. ఇక్కడ కూడా F అనేది క్యాప్స్ ఇవ్వాలి. ఇది కూడా కీవర్డే. సో మనకి ఇక్కడ ఓన్లీ 2 వాల్యూసే ఉన్నాయి. ఈ రెండిటి యొక్క టైప్ చెక్ చేస్తున్నాం. అదర్ దాన్ దిస్ మనకి వాల్యూస్ ఏం లేవు. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏమైద్దంటే ట్రూ, ఫాల్స్ బదులు బూలియన్ వాల్యూగా ట్రూకేమో వాళ్ళు 1 వాడుకుంటారు. ఫాల్స్‌కేమో 0 వాడుకుంటారు. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. సో ఈవెన్ మీరు ఇప్పుడు 0 అనేది మీకేం చెప్పాను? ట్రూత్ వాల్యూవా? ఫాల్సీ వాల్యూవా? ఫాల్సీ వాల్యూ. మీరు గిన ఆ నంబర్‌ని బూల్‌లో కన్వర్ట్ చేస్తే అది రిటర్న్ చేసిద్ది ఫాల్స్ అని. అదే మీరు ఒక ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చినా గాని అది కూడా ఫాల్స్‌గానే తీసుకుంటది. అదే మీరు నంబర్ ఇస్తే ఇది ట్రూగా తీసుకుంటది. అదే నేనేం చేస్తానంటే ఎంప్టీ లిస్ట్ ఇస్తే అది ఫాల్స్‌గానే తీసుకుంటది. ఈవెన్ నన్ను కూడా ఉంటది కీవర్డ్ అది కూడా ఫాల్స్‌గానే ట్రీట్ చేసిద్ది. సో మీకిందాక చెప్పాను. ఇవి ఎక్కడ ఎక్కువగా వాడతారంటే ఎక్స్‌ప్రెషన్‌లో ఎవాల్యుయేట్ చేసి ఫైనల్ వాల్యూ రిటర్న్ చేసి. సో దీన్ని ఎక్కడ ఎక్కువగా వాడతామంటే లాజికల్ ఆపరేటర్స్‌లో, దాంతో పాటు రిలేషనల్ ఆపరేటర్స్‌లో వాడతాం. సో ఇప్పుడు నేను 4 <5 అన్నాననుకోండి. ఇది ట్రూఆ? ఫాల్సా? 4 కంటే 5 పెద్దది కాబట్టి ట్రూ రిటర్న్ చేసిద్ది. అదే 4 <5 అంటే ఫాల్స్ కాబట్టి ఫాల్స్ రిటర్న్. సో ఈటినేం చేస్తాము మనం తీసుకెళ్ళి 4 <5 అని ఇఫ్‌లో పెట్టుకుంటాం. సో మనకేంది ఆ కండిషన్ ట్రూ అయితే ఓకే. నేను చెప్తాను. 5 ఈస్ గ్రేటర్ అని చెప్తాను. ఫాల్స్‌గా ఫాల్స్ అయిందనుకోండి మీకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే నేను ఇలా గాకుండా రివర్స్‌లో రాసాననుకోండి. సో ఇది ట్రూఆ? ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఈ కండిషను ఫాల్స్ అయిద్ది. ఈ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే మీకు అవుట్‌పుట్ ఏమి రాలా. సో ఇక్కడ పాయింట్ ఏంది? ఫైనల్‌గా మీరు ఏ ఎక్స్‌ప్రెషన్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసినా అది ట్రూఆ? ఫాల్సో అయిద్ది. ఈవెన్ మీరు ట్రూ అండ్ ట్రూ ఇవి లాజికల్ ఆపరేటర్స్ కూడా వాడతాము. సో ఇవి కూడా ఒక ఎక్స్‌ప్రెషను దీన్ని ఎవాల్యుయేట్ చేసి ఫైనల్‌గా ట్రూవో, ఫాల్సో ఇచ్చిద్ది. ఆ ట్రూ, ఫాల్స్ వాల్యూస్‌ని బట్టే అంటే బూలియన్ వాల్యూస్‌ని బట్టే మన కండిషన్స్, వైల్ లూప్స్ వర్క్.
సో ఇది ఇంపార్టెంట్, మీరు గమనించాల్సింది బూలియన్ గురించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది ఫినిష్ చేస్తాను ఈరోజు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో నెక్స్ట్ వచ్చేసి మనం పైథాన్, నెంబర్స్, బూలియన్ ఇవి ఉన్నాయి కదా, వాటి యొక్క సైజ్ గురించి తెలుసుకుందాం. సో జనరల్గా మనకి పైథాన్లో ఈ సైజ్ లిమిట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయరు. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఓకే, మీకు నాలెడ్జ్ అనేది, ఐ మీన్ ఓవరాల్ ఆ కాన్సెప్ట్ ఉందని తెలియడం కోసం, మీకు నాలెడ్జ్ గెయిన్ అవడం వల్ల మీకు రియల్ టైంలో ఎక్కడన్నా హెల్ప్ అయిద్దని చెప్తున్నాను. జనరల్గా ఎక్కువ మంది ఇది కవర్ చేయరు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంపోర్ట్ అనేది కీవర్డ్, ఎస్వైఎస్ అనేది మాడ్యూల్. సో దీంట్లో దీని హెల్ప్ చూద్దాం. ఎస్వైఎస్ డాట్ గెట్ సైజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది చూడండి. సో దీన్ని వాడుకొని మీరు ఇంటీజరు, కాంప్లెక్స్, బూల్ వీటి యొక్క సైజ్ కనుక్కోవచ్చు. ఇదేం చేసిద్ది, గెట్ సైజ్ ఆఫ్ అనేది ఫంక్షన్ పెరాంథసిస్లో ఉంటుంది. సో దీంట్లో మీరు ఆ ఆబ్జెక్ట్ పాస్ చేస్తే ఇంట్ని రిటర్న్ చేసిద్ది. అంటే మీరు పాస్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క సైజుని బైట్స్లో రిటర్న్ చేసిద్ది. అది ఇంటీజర్. మనకి ఫైనల్గా చూపించే బైట్స్ అనేవి ఇంట్లోనే ఉంటుంది. ఇంకొకసారి రీఐటరేట్ చేస్తున్నా, బిట్స్ కాదు, మేబీ ఎప్పుడన్నా బై మిస్టేక్ చెప్పుకుంటా. మనకి సైజ్ అనేది బైట్స్లోనే రిటర్న్ చేసిద్ది. సో ఈ ఫంక్షన్ వాడుకొని మీరు ఏ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అయినా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఇంటీజర్ గురించి కనుక్కుందాం. దీనికి సైజ్ లిమిట్ ఉండదు, కన్స్ట్రైంట్స్ ఏమి ఉన్నాయో ఉండవని చెప్పా కదా. నేను పెద్ద నెంబర్ ఇస్తున్నా, చూడండి. ఇది ట్రంకేట్ అవ్వదు, ఏమవ్వదు. సో దీని యొక్క సైజ్ కావాలనుకోండి, సో జస్ట్ ఎస్వైఎస్ డాట్ గెట్ సైజ్ ఆఫ్, దీంట్లో ఆబ్జెక్ట్ ఏ అనేది ఆబ్జెక్ట్ కదా, అది పాస్ చేస్తే మనకి సైజ్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బి ఈక్వల్ టు ఇంకొంచెం పెద్ద నెంబర్ ఇస్తాను. మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. మెమరీలో ఖాళీ ఉంటే మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది బి, ట్రంకేట్ ఏం అవ్వదు. ఇప్పుడు దీని సైజ్ చూడండి. సో ఇంపార్టెంట్ ఏంటంటే, పైథాన్ ఇంటీజర్కి కన్స్ట్రైంట్ ఏమి ఉండదు, ఇంతే సైజ్ ఇవ్వాలి, ఇంత నెంబర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ గురించి చూద్దాం. సో ఫ్లోట్లో నేనేం చేస్తానంటే, కొద్ది పెద్ద నెంబర్ ఇచ్చి చూద్దాం. ఇది ఇచ్చాను. సో ఇది బి. సో ఇదేం చేసింది, ట్రంకేట్ చేసింది. ఎందుకంటే మ్యాక్సిమం మీకు 24 బైట్సే ఉంటుంది. సో దీని యొక్క సైజ్ చూసారనుకోండి 24. మీరు ఎంత పెద్దదైనా ఇచ్చుకోండి, అది రౌండ్ ఆఫ్ చేసి మనకి 24 బైట్స్లోనే ఇచ్చిద్ది. ఈసారి నేనేం చేస్తానంటే కొద్ది చిన్న నెంబర్ ఇచ్చి చూపిస్తా. సో దీని యొక్క సైజ్ వచ్చేసి 24. మీరు ఇంకా పెద్దది ఇచ్చారనుకోండి దీనికంటే, సో అది రౌండ్ ఆఫ్ చేసేసింది. చూడండి, రౌండ్ ఆఫ్ చేసేసింది. సో ఇప్పుడు దీని సైజ్ మ్యాక్సిమం వచ్చేసి 24 బైట్స్. నేను ఎక్కడన్నా బిట్స్ అని చెప్పుంటే సారీ, బైట్స్ అనే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్లోట్. సో దీనికి సైజ్ లిమిట్ అనేది ఉంది. కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం. C1 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇచ్చాను C1, ఇది యాసిడ్కి ఇక్కడ ట్రంకేషన్ ఏం జరగల. సో మీరు గన దీని సైజ్ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం కాంప్లెక్స్ నెంబరు 32. సో మీరు ఎంతకంటే పెద్దది ఇచ్చినా అది మ్యాక్సిమం 32 తీసుకుంటుంది. ట్రంకేట్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. C1 ఇది కదా, ట్రంకేట్ చేసింది చూడండి. మీరు ఇవ్వటం ఇచ్చుకోవచ్చు, బట్ ఆ సైజుకి తగ్గట్టు అది ట్రంకేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు కూడా 32 మీరు ఎంత ఇచ్చింది. సో ఇంటికి లిమిట్ ఉండదు, సైజ్ లిమిట్. ఫ్లోట్కి 24, కాంప్లెక్స్కి 32. బూల్ కూడా చెక్ చేద్దాం, అదొకటే ఉంది. సో దీంట్లో మీరు రెండే వాల్యూస్ ఇచ్చుకోగలుగుతారు, అంతకంటే పెద్దది ఇవ్వలేరు, చిన్నది ఇవ్వలేరు. మనకు రెండే వాల్యూస్ ఉంటాయి. మీరు అది కాకుండా ఏదన్నా ఇవ్వాలన్నా వర్క్ అవ్వదు.
సో వీటి యొక్క సైజ్ చెక్ చేసామనుకోండి 28 ఉంటుంది. సో ఇది ట్రూది, ఫాల్స్ది కూడా చెక్ చేద్దాం. 2 సేమే ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఈ రోజు యొక్క సమ్మరీ వచ్చేసి మనం పైథాన్లో ఉన్న డేటా టైప్స్ గురించి చూసాం. సో డేటా టైప్ అంటే ఏంది? ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ ద టైప్ ఆఫ్ ద డేటా. డేటా టైప్ని ఎందుకు వాడుకుంటాం? ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లో కన్వర్ట్ చేసుకోవడానికి వాడుకుంటాం. ఓకే, దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. దాని తర్వాత కవర్ చేస్తాం. సో పైథాన్లో మనకి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ వచ్చేసి పైథాన్ నెంబర్స్, దీన్నే న్యూమరిక్ అంటాం. దీంట్లో ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ జనరల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండదు, దీంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ బూల్ ఉంది, స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ ఏమి ఉండదు. మీకు కలెక్షన్స్, లిస్టు, టపుల్, సెట్, డిక్షనరీ ఉన్నాయి. ఇవి ఇన్బిల్ట్ డేటా టైప్స్. మళ్ళీ అడ్వాన్స్డ్ కావాలంటే మన కలెక్షన్స్లో ఉన్న మాడ్యూల్స్లో అవి వాడుకోవచ్చు. జస్ట్ అది కూడా ఉందని తెలియడం కోసం చెప్పాను. సో దాని తర్వాత మనం ఏం చేసాం? పైథాన్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంటీజర్ అంటే ఏంది? హోల్ నెంబరు. సో దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాజిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఇవ్వచ్చు, జీరో ఇవ్వచ్చు. ఇది ఇమ్యూటబుల్. దీంతో పాటు మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైనా చేయొచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి కన్స్ట్రెయింట్ ఏమి ఉండదు. ఎంత సైజ్ అయినా, ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటు. మీకు ఎప్పుడైతే నెంబర్లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుందో దాన్ని ఫ్లోటింగ్ నెంబర్ అంటాం. దీంట్లో ఇంటీజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ జనరల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నెంబర్ని, ఫ్లోట్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలంటే ఈ డాట్, దాన్నే డెసిమల్ పాయింట్ అంటాం. సో మ్యాథమెటిక్స్లో వీటిని డెసిమల్ నెంబర్స్ అంటుంటాం. సో ఇక్కడ ఇది కూడా ఇమ్యూటబుల్. దీంట్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. మనం ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఇంటూ, ఫ్లోట్, దాని టైప్ ఎలా చెక్ చేయాలో చూసాము. దాని మెమరీ అడ్రస్ కూడా కావాలంటే చెక్ చేసాం. సో ఇక్కడ కూడా వాల్యూ ఎంత ఇవ్వాలని రూల్ లేదు, కానీ సైజ్ లిమిట్ అయితే ఉంది. 24 బైట్స్ ఉంది. మీరు ఎంత పెద్దది ఇచ్చినా దానికి తగ్గట్టు అది రౌండ్ ఆఫ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబరు. కాంప్లెక్స్లో రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ జేతో, స్మాల్ జే కానీ క్యాపిటల్ జేతో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి ఇన్స్పైర్ అయింది. సో ఇది మ్యాక్సిమం మనం చూసినట్టు 32 బైట్సే తీసుకుంటుంది. అంతకంటే ఎక్కువ ఇచ్చినా ట్రంకేట్ చేసి అంత మెమరీలోనే అలొకేట్ చేసుకుంటుంది. సో ఇది ఎక్కువ పైథాన్ ఆటోమేషన్ డెవలప్మెంట్లో ఎక్కువ వాడడం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, సిగ్నల్ ప్రాసెసింగు, సైంటిఫిక్ రీసెర్చ్లో ఇట్లా వాడుతుంటారు. నెక్స్ట్ బూలియను. సో ఇక్కడ మనకు 2 వాల్యూసే ఉంటాయి. సో బూలియన్ని బూల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది జనరల్గా ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఆ ట్రూతీ వాల్యూని చెక్ చేసుకోవడానికి, ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకు ఫైనల్గా వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది. అక్కడ ఎక్కువగా వాడుకుంటాం. సో మీరు ఏదన్నా కంపారిజన్ ఆపరేషన్స్ చేసుకున్నా, రిలేషనల్ ఆపరేషన్స్ లేదా లాజికల్ ఆపరేషన్స్ వాడుకున్నప్పుడు కూడా దీన్ని వాడుకుంటాం. ఫైనల్గా అది ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అయ్యిద్ది. సో దాన్ని బట్టి మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో దీంట్లో మనం ఇఫ్ కండిషన్స్, లూప్స్లో ఎక్కువగా వాడుతుంటాం. సో మీకు ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది ఫైనల్గా ట్రూ ఆర్ ఫాల్స్గా ఎవాల్యుయేట్ అయ్యిద్ది. సో మీకు దాన్ని బట్టి అవుట్పుట్ వచ్చింది. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే కొంతమంది ట్రూని 1గా, ఫాల్స్ని 0గా రిప్రజెంట్ చేస్తుంటారు. సో ట్రూతీ వాల్యూస్కి వచ్చేసి నాన్ జీరో నెంబర్స్, నాన్ ఎంటీ వాల్యూస్, లిస్టు, ఇంటూ దీంట్లో మీ వాల్యూస్ ఇచ్చినప్పుడు అది ట్రూతీ వాల్యూస్ అవుతాయి. 0, 0.0 నన్ను ఈ ఎంటీ ఏవి ఇచ్చినా అవి ఫాల్స్గా తీసుకుంటాం. సో దీని గురించి కూడా మనం ప్రాక్టికల్గా చూసాం. దాని తర్వాత మనం గెట్ సైజ్ ఆఫ్ ఫంక్షన్ గురించి డీటెయిల్గా చూసాం. ఇదేంటంటే మీరు పాస్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క సైజు బైట్స్లో వచ్చింది. సో ఇది ఈ రోజుకి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ క్లాస్లో మనం స్ట్రింగ్స్, కలెక్షన్స్ గురించి చూద్దాం.